హైదరాబాద్ గచ్చిబౌలిలోని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి వెళ్లిన ఏపీ సిఐడి పోలీసులు సదరు ఎంపీకి నేరుగా నోటీసులు ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. చివరకు ఆయన ఇంట్లో లేకపోవడంతో ఆయన కుమారుడికి 4 నోటీసులు ఇచ్చారు. ఈ నెల 13, 14, 16, 17 తేదీల్లో విచారణకు రావాలని రఘురామకృష్ణరాజును ఆదేశించారు. ఏపీ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు వారు ఈ నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆయన ఇంటి నుంచి ఏపీ సిఐడి అధికారులు వెళ్లిపోయారు. ఈ సిఐడి నోటీసులపై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పారు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడిని అన్నారు. దీంతో ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సునీల్ కుమార్తో కలిసి ఆ 4 ఆగంతకులు ఎలా వచ్చారు? అక్కడ కెమెరా లేవు అంటే జగన్మోహన్ రెడ్డి అది నువ్వు చేయించింది కాదా? ఇవన్నీ కూడా నేను సుప్రీంకోర్టులో సిబిఐ విచారణ అడిగాను. ఈ సందర్భంగా ఈ 17వ తారీఖు లోపు దాన్ని కూడా అర్జెంటుగా విచారించాలని చెప్పి నేను మళ్ళీ తిరిగి ఇన్నాళ్ళు ఊరుకున్నా, వీడియో పిలవలేదు కదా అని. ఇప్పుడు ఇక ఊరుకునేది లేదు. ఆ కెమెరాలు రిమూవ్ చేసింది ఎవరు? ఆ రోజు అక్కడికి వచ్చింది ఎవరు? నన్ను తీవ్రంగా హింసించింది ఎవరు? వీటికి నాకు సమాధానం కావాలి. ఎందుకంటే వీటికి సమాధానం వస్తేనే రేపొద్దున్న ఈ ఉన్మాది సునీల్ కుమార్, ఉన్మాది సునీల్ కుమార్, ఎందుకంటే అతను ప్రత్యక్షంగా నా మీద జరిగిన దానిలో ఉన్నాడు, నేను చూసా. ఇది చెప్పాలి అంటే ఎవరు విచారిస్తాడు? సుప్రీంకోర్టులో వేశాను, ఇంకా రాలా. ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఎస్సీల మీద ఎస్సీ కేసులు